అబ్బా మెట్లు ఎక్కితే మోకాలు నొప్పులు. పాపబ్బా ఏమిటే నీ పాటలు ఎవరి కోసం? అదేమిటత్తయ్య అలా అంటారు? ఇవన్నీ ఆయన కోసమే కదా. గోరించావులే కానీ వెళ్ళి కాస్త ఇంటి పని వంట పని చెయ్యి. ఎవరు చేస్తారు ఇవన్నీ? పొద్దుటే లేచి అన్ని పనులు చేశాను అత్తయ్య. ఏడ్చావులే, వెళ్ళి మజ్జిగ పట్టరా. ఎందుకు అత్తయ్య అన్ని మాటలు? మీరు అడిగితే నేను తీసుకొని రాను. మీరు అలా విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. మాయ్ కోడలా, ఏందమ్మా ఇదంతా? హో, మీ భాషలో చెప్పాలంటే దీని మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అని అంటారు. అవునా, సర్లేమ్మా. అబ్బాయి వచ్చే టైం అయింది కదా, వెళ్ళి కాస్త వంట చేయమ్మా. ఏంటి, నేను వంట చేయాలా? గంట సేపు ఆగండి, మీ అబ్బాయి వస్తాడు, వచ్చాక వంట చేస్తాడు. ఈ దౌర్భాగ్యం కూడా అయిపోయిందా తల్లి? ఇంకా ఇక్కడే ఉంటే ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏమో. మీరు నిన్నే వచ్చారు కదా, మీకు ఈ విషయం తెలియదులేండి. రోజు మీ అబ్బాయి వంట చేసేసి ఆఫీస్కి వెళ్తారు. ఒక కొరివిని తెచ్చి నన్నెత్తి మీద పెట్టాడు పెదవా. దీన్ని వదిలించుకోలేను, నేను ఎక్కడికి పోలేను. చచ.